రకాల వాహనదారులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవన్నీ తప్పనిసరిగా పాటించాలి. అయితే కేంద్రం నుంచి ఇప్పటికే పెట్రోల్ రేట్లు అనేది పెరిగాయి కదా. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటన్నది ఇందుకు సంబంధించి ఇవన్నీ కూడా అమలు షాకింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కి మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపాలించడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో వాహనదారులకు సంబంధించి ఏదైతే లైసెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆర్సీ ఒక యాప్ తీసుకొచ్చారు కదా. ఇప్పుడు వాహనదారులకు సంబంధించి పెట్రోలు డీజిల్కి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం రేట్లు అనేది పెరుగుతూ ఉన్నాయన్నమాట. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఇప్పుడు రోడ్లపైకి ఎక్కడ పడితే అక్కడ బండిని, అంటే 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఎలాంటి వాహనమైనా కాసేపే కదా అని చెప్పేసి వెళ్ళే రోజులకు చెక్ పెడుతుందన్నమాట. ఎందుకంటే కాసేపు ఆగి అటు ఇటు వద్దాం అన్నట్టు కూడా కాదు. ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర రవాణా శాఖ సిద్ధం కావడం జరిగింది. కొత్త విధానం తీసుకొచ్చారనమాట. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే, సో వాహనదారులు వణుకు పుట్టిస్తుంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే మీ జేబులకు డైరెక్ట్ చిల్లు పడుతుంది. ఎక్కువ డబ్బులు పెనాల్టీ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక నుంచి రోడ్డు పైన బండి ఆపితే కనుక అది ప్రభుత్వమే సొంతమే. ఇక అప్పటి వరకు నో పార్కింగ్ బండి పెడితే కేవలం చలాన్ను కట్టి తప్పించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త పాలసీ ప్రకారం ఫుట్పాత్లపైన లేదా ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా వాహనాలు వదిలేస్తే కనుక అధికారులు వాటిని వెంటనే టోయింగ్ చేసి తీసుకెళ్తారనమాట. సో ఒక వెహికల్ వచ్చి తీసుకొని వెళ్తుంది కదా. సో అందుకని చెప్పేసి సాధన చేసుకున్న వాహనాన్ని యజమాని తిరిగి పొందాలనుకుంటే కేవలం జరిమానా కట్టితే అంటే ఎంతైతే 550 రూపాయల టోయింగ్ సరిపోతుంది. కానీ ఇప్పుడు టోయింగ్ ఖర్చులు తీసుకోవడం రావడానికి ఎంత అయిందో 500 ఖర్చుతో పాటు ఆ వాహనం యార్డ్లో ఉన్న ప్రతి రోజుకు ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే పార్క్ చేస్తామో అలాంటి ఫీజు కూడా చెల్లించాలి. అంతేకాక పాత పెండింగ్లు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ చెల్లెన్లన్నీ క్లియర్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. బండిని బయటికి వదిలేదా లేదనమాట. ఇవన్నీ కూడా ఒకవేళ మీరు 45 రోజుల వరకు అట్లనే ఉండి వదిలిపెట్టారనుకో, సో బహిరంగ వేలం వేస్తారు. డైరెక్ట్ మీ 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు అన్నీ కూడా బహిరంగ మార్కెట్లో వేలం వేయడం జరుగుతుంది. అందరినీ షాక్ గురి చేసేటటువంటి అంశం కాబట్టి వాహన వేలం అంటే అధికారులు సాధన చేసుకున్న వాహనాన్ని ఇంటి గడువు 45 రోజుల్లోపు యజమాని విడిపించుకోకపోతే, సో ఇవన్నీ కూడా ఇక వాహనంపై యజమాని ఎటువంటి హక్కు అయితే ఉండదన్నమాట. ప్రభుత్వం వాహనాన్ని బహిరంగ వేలం వేసి ఇక దీనివల్ల ప్రత్యేకంగా పీపీపీ పద్ధతిలో అత్యధికం పార్కింగ్ యార్డులు కూడా నిర్మించాలని రవాణా శాఖ ప్రతిపాదన తీసుకుందన్నమాట. ఇవన్నీ కూడా ఇకపైన రోడ్డుపై అలా వదిలిస్తే ఇక ముఖ్యంగా ప్రాంతాన్ని బట్టి డైలీ రెంట్ బాధలు కూడా వాహనాన్ని అంటే నిర్బంధించిన కాలానికి వసూలు చేసే రోజువారీ పార్కింగ్ ఫీజులు సామాన్యులకు బలంగా మారుతున్నాయి. కాబట్టి 2 వీలర్స్ అయితే 20 రూపాయల నుంచి 30 రూపాయలు అయితే ఉంది. ఆటోలో అయితే 30 రూపాయల నుంచి 50 రూపాయలు అయితే ఉంది. ఇప్పుడు కార్లు అయితే 60 నుంచి 80 రూపాయలు అయితే ఉంది. బస్సులకు అయితే 200 నుంచి 300 వరకు అయితే ఉంది. కాబట్టి 10 రోజుల బండి యాడ్లో ఉంటే కనుక జరిమానాతో పాటు అదనంగా 100 రూపాయలు పార్కింగ్ ఫీజుల రూపంలో చెల్లించాల్సి అయితే ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాస్టర్ ప్లాన్ అనమాట. సో ఇవన్నీ కూడా ట్రాఫిక్ సమస్యలు ప్రాంతంగా మారుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్లక్ష్యం అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఉన్న వారందరికీ కొత్త అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. వాహనదారులకు హెచ్చరిక అనమాట. రాబోయే రోజుల్లో సొంత వాహనం ఉండడం ఎంతో సౌకర్యమో దాన్ని ఎక్కడ పార్క్ చేస్తుందో అనేది కూడా అంతకంటే చాలా ముఖ్యమైనమాట. షాపింగ్ మాల్, సినిమా థియేటర్లో, ఆఫీస్కి వెళ్ళినప్పుడు కావచ్చు, రోడ్డు పక్కన ఖాళీ ఉందని చెప్పేసి బండి నిలిపితే తిరిగి వచ్చేసరికి మీ బండి వాహనం ఉండకపోవచ్చు. కాబట్టి అధికారులు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలు ఉంచడమే ఉత్తమం అనమాట. సో పెనాల్టీలు భారీగా పడతాయి అనమాట. సో పాతవి కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ నియమ నిబంధనలు అన్నీ కూడా పాటించాలన్నమాట. సో ఇక చర్యలు తీసుకోవడం అయితే జరిగిందనమాట. వీటి